బీజేపీ జిల్లా కార్యాలయంలో నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్, బీజేపీ కార్పొరేటర్ల మీటింగ్ సమావేశం నిర్వహించడం జరిగింది. కార్పొరేటర్లు అనూప్ గారు, పుల్లగాని శ్రీనివాస్ గారు, శ్రీదేవి పవన్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా బండా సుమారన్నారెడ్డి గారు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేని సందర్భంలో శాసనసభ్యులుగా గెలిచినటువంటి అనేక మంది శాసనసభ్యులు, ముఖ్యంగా కరీంనగర్ సంబంధించినటువంటి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు 8 నెలల కాలం నుంచి కేవలం హైదరాబాద్, ఢిల్లీ నగరాలకే పరిమితమై ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులని ఇక్కడ కేంద్ర మంత్రి మీద తిట్ల పురాణం పెట్టి ఏంటంటే ఇలా ఆయన పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. మీరు గెలిచి 8 సంవత్సరాలు అయింది, 8 నెలలు అయింది. 8 నెలల కాలం నుండి కూడా కరీంనగర్ నగరంలో గతంలో స్మార్ట్ సిటీ పనులు అనుకోండి, సివిల్ వర్క్ పనులు అనుకోండి, ఇలా ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడ కూడా ఈయన 8 మాసాల నుంచి ఎక్కడ కూడా పట్టించుకున్న పాప అనుకోలేదు. కానీ 3 నెలల కింద జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 3 నెలల కేంద్ర మంత్రి అయి ప్రజా సమస్యల మీద మరి 2 సార్లు 3 సార్లు రివ్యూ పెట్టుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు ఎట్లాంటి సంక్షేమ పథకాలు చేయాలనే ఆలోచనతోనే ప్రణాళికతో ముందుకుతున్న వ్యక్తి పండిత్ సంజయ్ గారు. కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున దాదాపు 2 లక్షల చిల్లర మెజార్టీతోని గెలిపిస్తే స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళ స్థాయిని మరిచి ఒక కేంద్ర మంత్రి మీద మాట్లాడితే వాళ్ళ ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మనవి చేస్తూ, మధ్య భ్రమించి మాట్లాడుతున్న టిఆర్ఎస్ నాయకులకు మొన్ననే మరి తండ్రి పేరు చెప్పుకొని కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేసినటువంటి, పార్లమెంట్కి పోటీ చేసినటువంటి వ్యక్తి మరి ఇద్దరు కూడా బండి సంజయ్ గారి మీద అనేకటువంటి విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎన్నికల ఇచ్చిన హామీలను కూడా ఎక్కడ కూడా నెరవేర్చకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం మీద దుమ్ము పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు దూరమై, ప్రజాప్రతినిధులకు దూరమై, ప్రజలకు ప్రజాప్రతినిధుల మధ్యలో గ్యాప్ పెంచిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మరి గతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా మొన్నటి వరకు కూడా ప్రజలతో ఎందుకు సంబంధాల్లో చెడిపోయినాయంటే కేవలం టిఆర్ఎస్ పార్టీ. మరి గతంలో పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇళ్ల పట్టాలే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు మధ్యలో ఒక మంచి వాతావరణంలో కలుసుకునే ప్రయత్నం ఉండే. అవన్నిటిని కూడా ప్రజల నుంచి దూరం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి దుర్ల పెత్తందారుగా నడవాలని చెప్పి నేరుగా ప్రజాప్రతినిధులకు సంబంధాలు లేకుండా చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీ 10 సంవత్సరాలు అధికారం ఉన్నా కూడా ఇక్కడ కూడా అభివృద్ధి మంత్రాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధిలో కూడా ఎప్పుడు కూడా అభివృద్ధిని పక్కకు పెట్టి కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలను వాడుకొని ఇలా ప్రజాప్రతినిధులు వాడుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి 2 పార్టీలు కూడా ఇలా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మరి కేంద్ర మంత్రివర్యులను బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప వేరొకట్లేదు.
మరి 8 నెలల కాలం నుంచి రేషన్ కార్డు ఇస్తా, రేషన్ కార్డు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇస్తా అని 5 రోజుల కింద మరి పేపర్ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇప్పటికీ సైడ్ ఆఫ్ ఉంది. తర్వాత మొన్నటి వరకు కొత్తగా జాబితాలో ఏది రేషన్ కార్డులో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు అని చెప్పించినా కూడా ఆ సైడ్ కూడా బంద్ ఉన్నది. కాబట్టి స్థానికంగా అనేక సమస్యలను కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటిని పక్కకు పెట్టి ఇలా కేంద్ర మంత్రి పైన ఇలా మాట్లాడడం అనేది నిజంగా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు ఒక ప్రణాళికతో సిద్ధం ముందుకు పోతున్నారు. కాబట్టి ఇకనైనా ప్రజలకు మీ ఎమ్మెల్యే ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం మీ ఎమ్మెల్యేలు కరీంనగర్లో ఉండమని, మీ అట్లాంటి నాయకులతో పెద్ద నాయకులను తిప్పితే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు ఊరుకోరు, మిమ్మల్ని బయట తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మొన్నటి వరకు కూడా మరి అనేక మంది ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు పనిచేసినట్టు అనేక మంది ప్రజాప్రతినిధులు కరీంనగర్ నుంచి తడిపారాయణలు చాలా మంది నాయకులు 15 రోజులు 20 రోజుల పాటు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోలీసుల భయంతో బయటికి పోయినారు. ఫస్ట్ మీ పార్టీ అసలు ఎక్కడ ఉంటుంది, మీ నాయకులు ఉన్నారా, మీ ఎమ్మెల్యేలు ఉన్నారా, మీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కరీంనగర్లో ఉన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం కేసులు అనేది ఫస్ట్ మీరు ఒక్కసారి ఆ చిత్తశుద్ధిని ఆలోచన చేసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులను మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాజేంద్రరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా అన్న హామీలను కూడా అమలు చేయాలని చెప్పి ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే మరి గతంలో 8 సంవత్సరాల కాలం పాటు కాలయాపన చేసినటువంటి ఎమ్మెల్యే గారుకి చెప్పిస్తారా మీ ప్రభుత్వం తరఫున ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కూడా మరి ప్రజలకు అందించవలసిందిగా, అదేవిధంగా రేషన్ కార్డుల ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.